అంటే ఇప్పుడు నేను చెప్పే థింగ్ వచ్చి ఓన్లీ గర్ల్స్ రిలేటెడ్. సో ఎవరైనా బాయ్స్ చూస్తే గర్ల్స్ కూడా షేర్ చేయండి. ఇదేం షై అవ్వాల్సింది, హెల్త్ రిలేటెడ్ కదా, అందరూ తెలుసుకోవాలి. ఇది పూర్వకాలం కదా, అన్నిటికీ సిగ్గుపడుతూ వాళ్ళు తెలుసుకోకూడదు, బాయ్స్ తెలుసుకోకూడదు, అలా ఏం లేదు. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ అంతే. సో ఇప్పుడు గర్ల్స్ అనగానే మనకి మెయిన్ థింగ్, ఇప్పుడు మెయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? థైరాయిడ్, టీసీఓఎస్, పీసీఓడి. సో ఇవే మెయిన్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవే మెయిన్ రీజన్ అవుతున్నాయి. సో ఎవరికైనా పెళ్లి అని, పెళ్లి కాకపోని, పెళ్లి అయిన వాళ్ళ గురించి మనకు తెలియదు, పెళ్లి కాని వాళ్ళ గురించి కొన్ని. ఇప్పుడు మన పీరియడ్స్ అయినప్పుడు బ్లీడింగ్ లో కొంచెం పెద్ద పెద్ద ఇలా లంప్స్ లాగా వెళ్తుంది కదా, అలా వెళ్తే మనము నెగ్లెక్ట్ చేయకూడదు, డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే అలా లంప్స్ లా పెద్ద పెద్దగా వెళ్తున్నాయంటే బ్లడ్ లో ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉన్నట్టే. మనం ఏంది కామన్ అనుకుంటాం, ఏదో ఎంగేజ్ లో ఉన్నాం కదా, బ్లడ్ బాగా పోతుందిలే అని. కానీ అలా కాదు, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అవి కొన్ని గర్భసంచి పక్కన, ఓవరీస్ పక్కన చిన్ని లంప్స్ లాగా ఏర్పడి వాటికి ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళీ ఓవరీస్ తీసేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది, మళ్ళీ సర్జరీలు చేసుకోవాల్సి వస్తుంది, లాప్రోస్కోపిక్ అని ఇలా. అంటే ముందుగా తెలుసుకుంటే అది చిన్న సైజులో ఉన్నప్పుడే మనం టాబ్లెట్స్ తో కరిగించుకోవచ్చు. సో సర్జరీస్ దగ్గర వెళ్ళినాయి సార్ అని కొన్ని కేసెస్ సరౌండింగ్స్ లో అబ్జర్వ్ చేసిన. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది, నెగ్లెక్ట్ చేయొద్దండి. అందరికీ తెలియదు కదా, కొంత చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో అందరికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది జస్ట్ అవేర్నెస్ మాత్రమే. ప్లీజ్ డోంట్ డూ బ్యాడ్ కమెంట్స్. థ్యాంక్ యూ.